బ్రో, మెగాస్టార్ చిరంజీవి. సో, ప్రజెంట్ ఆయన ఏ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అంటే ఓన్లీ 'విశ్వంబర' సినిమా మాత్రమే. అయితే మనకు సంక్రాంతికి వచ్చే సినిమా. కాకపోతే ఇక్కడ 'గేమ్ చేంజర్' సినిమాని పెట్టి ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేశారు. సో, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఒక మెగా అప్డేట్ ఏంటంటే ఈ సినిమా కోసం వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ఓన్లీ దీనికి 75 కోట్లు ఖర్చు చేస్తున్నారంట. సో, మరి దీని గురించి అప్డేట్ ఏంటి అసలు? అంటే బేసిక్గా సంక్రాంతి కోసం అనుకుని పోస్ట్ పోన్ చేయడం కాదు, కానీ ఆ టైంకి అనుకున్నారు. బట్ షూట్ కూడా డిలే అవ్వడంతో సో ఇంకా అది ఒకటి మేలోకి వెళ్ళిపోదాం అని ప్లాన్లోకి అయితే వచ్చారు. సో మరి మేకు కూడా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. దాని విఎఫ్ఎక్స్ వర్క్ కానీ చాలా ప్యాచ్ వర్క్ అయితే ఉందన్నమాట. సో జూలైలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు హాలిడేస్ అయిపోయి అటు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ వాళ్ళు కానీ అందరూ మళ్ళీ చేరిపోతారు. సో అప్పుడు కొంచెం మళ్ళీ సినిమా ఏదన్నా చూడాలనుకుంటే ఇది చాయిస్లో ఉంటుంది కాబట్టి సో వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకున్నారు అనమాట. సో దానికి హాలిడేలు కానీ అటువంటి ఏమి ఉండవు. హ్యాపీగా విశ్వంబర వచ్చి టాక్ అని బాగుందంటే కనుక నార్మల్ డేస్లో కూడా అంత బాగా లాగుతుంది సినిమా. సో నెక్స్ట్ ఏంటంటే దీని విఎఫ్ఎక్స్. సో టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నుంచి కూడా ఒక చిన్న కంప్లైంట్ ఉండింది, విఎఫ్ఎక్స్ బాగాలేదు అని చెప్పి. అయితే దీని పట్ల ఆ మూవీ ప్రొడ్యూసర్స్లో ఒకరైన వారు క్లారిటీ ఇచ్చారనమాట. అది కంప్లీట్గా ఏఐతో చేసిన టీజర్, ఏఐ టెక్నాలజీ వాడి ఎట్లా ఉంటుంది ఎక్స్పెరిమెంట్ చేసాం, విఎఫ్ఎక్స్ ఇంకా పెట్టలేదు. సో దాన్ని చేయించాలని చెప్పి చెప్పడం జరిగింది. సో అలాగే దీనిలో యూవీ క్రియేషన్స్ నుంచి రామ్ చరణ్ గారి ఫ్రెండ్ అయిన విక్కీ గారు చేస్తున్నారనమాట. దానికి ఆయన మెయిన్ లీడ్ తీసుకుని ప్రొడక్షన్లో. సో ఆయన ఎట్లాగొట్లా బాస్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ డెలివరీ చేయాలి ఫ్యాన్స్కి అనే విధంగా ఆయన చూస్తున్నారు. సో ఈ విఎఫ్ఎక్స్కి అయితే 75 కోట్ల ఖర్చు అవుతుందంట. సో మరి మామూలుగా అయితే చిన్న హీరోలకు అంతంత రెమ్యునేషన్ పెట్టరు, చిరంజీవి గారు కాబట్టే అంత పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్. సో కానీ వన్స్ అది సినిమా కానీ హిట్ టాక్ వచ్చిందా ఇంకా అది రికార్డ్స్ అన్నీ పాతరైపోతాయి అనమాట. సో ఈజీగా విశ్వంబరాకి అయితే అంటే ఏమి చూడకుండానే ఒక 500 కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వన్స్ కంటెంట్ కానీ కథ కానీ కనెక్ట్ అయ్యి హిట్ టాక్ వచ్చిందంటే కనుక ఇంకా దాన్ని ఎక్కడ ఆపుతారు అనేది అది బాస్ చేతిలోనే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా బాస్ అంటే ఇప్పుడు కూడా ఈ యంగ్ హీరోలతో వీళ్ళతో అటు వెంకటేష్ గారు కానీ చిరంజీవి గారు కానీ బాలయ్య గారు కానీ వీళ్ళు ఇంకా టాప్లోకి వచ్చినా కానీ వాళ్ళు ఇంకా పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఇంత కలెక్షన్స్ తెచ్చుకుంటున్నారంటే సో ఇంకా వాళ్ళకి మనం అంతకన్నా ఏం వాళ్ళ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తప్ప మనం ఏం చెప్పలేం. సో విశ్వంబర కూడా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఎక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. సో ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అయిపోతే ఒక రిలీజ్ డేట్ అనేది చెప్పేసి సినిమాని రిలీజ్ చేస్తారనమాట. సో ఎక్కడ కూడా రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేయట్లే పోస్టర్స్లో కానీ. సో దీని నుంచి మొన్నే రామరామ అనే సాంగ్ వచ్చి అది కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది. సో కీరవాణి గారు కాబట్టి మనం మ్యూజిక్కి అంత ఆలోచించాల్సిన పని లేదు, అది కూడా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగా వస్తుంది. సో ఇంక ఓవరాల్గా ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్ వర్కే కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్నే మేజర్ పార్ట్గా అలాగే దానికోసం నాగశ్విన్ గారిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఆయన ఏదైతే కల్కికి పని చేయించారో ఆ టీమ్స్ని తీసుకొస్తానికి చూస్తున్నారు. సో ఆయన ఇన్పుట్స్ ఇచ్చి ఆ విఎఫ్ఎక్స్ వర్క్ చేపిస్తారని తెలుస్తుంది. సో అది ఏంటంటే మరి చిరంజీవి గారి సినిమా బాగుంది అన్నప్పుడు దాంట్లో ఏ చిన్న లోపాలు ఉన్నా కూడా ఖచ్చితంగా సరిదిద్దాకే తీసుకొస్తారు సినిమా ఇండస్ట్రీలోకి. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. యూవీ వాళ్ళు చాలా కేర్ తీసుకుని సినిమాని అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు దాకా తెలుగు తెరపైన రానటువంటి ఒక కొత్త కథాంశంతో సో ఈ సినిమా రాబోతుంది. మనం ఒకప్పుడు ఎలా అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా చూసామో అదే తరహాలో ఈ తరం ప్రేక్షకులకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక ఫ్యాంటసీ మూవీ కాబోతుంది అనమాట. సో ఆ డైరెక్టర్ గారు కూడా చెప్పారు ఫ్యాంటసీ మూవీస్ అంతా ఆయనకి ఇష్టం అని చెప్పి. సో అదే విధంగా మనం బింబిసారా చూసాం అయింది, దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నారనమాట. సో డెఫినెట్లీ ఇది చూసుకోకుండానే బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా.